తిమోతికి పత్రిక, తీతు పత్రికలు ఉన్నాయి, కానీ అవి సంఘం అంతటికీ కూడా అవి ఉద్దేశించే రాయబడి ఉన్నాయి. సంఘం అంతా కూడా కలిసి చదువుకోవచ్చు. అయితే ఈ పత్రికలు, ఒకటి ఫిలోమోనుకు రాసిన పత్రిక ఆ వ్యక్తికి ఉద్దేశించి రాయబడింది. అలాగే యోహాను రాసినటువంటి 3వ పత్రిక ఎవరికి రాయబడింది అంటే గాయు అనేటువంటి వ్యక్తికి రాయబడి ఉంది. ఈ 14 వచనాల్లో చాలా మంచి విషయాలను మనము చూడొచ్చు. ఈరోజు ఈ ఉదయవేళలో దేవుడు తన వాక్యం ద్వారా మనతో ఈ యొక్క లేఖనాల ద్వారా మాట్లాడినట్లుగా మనమందరం ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. మనం ప్రార్థన చేయకపోతే దేవుడు మనతో మాట్లాడు. నేను ఉదయవేళలో గ్రూప్లో కూడా ఒక మాట, నీ మాట మీద నేను ఆశ పెట్టుకుని ఉన్నాను అని మాట. కీర్తన 119 కీర్తనలో ఆ మాటలు చాలా అద్భుతంగా రాస్తాడు. అందరం కూడా కళ్ళు మూసుకొని ప్రతి ఒక్కరూ కూడా ప్రభువా నాతో మాట్లాడు అని మాటను అడుగుదాం. అందరం కూడా నోరు విప్పి అడుగుదాం, ప్రభువా నాతో మాట్లాడండి. పరిశుద్ధుడా తండ్రి, మా అందరితో మీరు మాట్లాడండి, నాతో మీరు మాట్లాడండి. నీ వాక్యము మాట్లాడేది, నీ వాక్యము సజీవమైనది ప్రభా, నీ వాక్యము బలమైనది ప్రభా. అది 2 అంచులు కలిగిన ఎటువంటి ఖడ్గము కంటేనూ పదునైనది ప్రభు. ప్రాణాత్మలను దేవా తండ్రి విభజించినంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను, ఆలోచనలను నాయన పరిశోధించేది దేవా. దయగల నీ యొక్క వాక్కు ప్రతి హృదయంలోనికి వెళ్ళాలి నాయన, అది నీ చిత్తము నెరవేర్చాలి. అట్టి కృప నాయన ఉదయవేళ అందరికీ దయచేయమని నీ సేవకుని సులువు చోటును మరుగుపరిచి వాక్శక్తి ప్రసాదించి వాడుకోమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఈ 2వ వచనంలో, ఈ మొదటి వచనం కూడా నేను చదువుతాను. పెద్దనైన నేను సత్యమును బట్టి ప్రేమించు ప్రియుడైన గాయునకు శుభమని చెప్పి వ్రాయినది. మొదటి వచనంలో మన ప్రేమ సత్యమును బట్టి ఉండాలి. సత్యము అంటే దేవుని యొక్క వాక్యమును బట్టి మనము ప్రేమించేటువంటి ప్రేమ ఉండాలి. ఇది ఈ ప్రేమ సత్యమైనటువంటి ప్రేమ. సత్యమును బట్టి నేను నిన్ను ప్రేమిస్తున్నానని చెప్తూ గాయునకు ఈ ఉత్తరం రాశాడు. 2వ వచనం అంటున్నాడు, ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్చున్న ప్రకారము నీవు అన్ని విషయములలో వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలనని ప్రార్థించున్నాను. కనుక ఇక్కడ ఈ క్షమించండి, ఈ భక్తుడైన యోహాను అపోస్తలుడు ఏమని రాస్తున్నాడంటే, నీ ఆత్మ వర్ధిల్చున్న ప్రకారము నీవు అన్ని విషయంలో కూడా వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలనని నేను నీకోసం ఏం చేస్తున్నాను, ప్రార్థించున్నాను. ఇది వాగ్దానం కాదు, ఒక ప్రార్థన. ఒక అపోస్తలుడు ఏం చేస్తున్నాడంటే ఒక వ్యక్తి కోసము ప్రార్థన చేస్తున్నాడు. ఎందుకు చేస్తున్నాడంటే అతని ఆత్మ వర్ధిల్లుతూ ఉంది. తను ఏం చూశాడంటే తన ఆత్మ ఏమవుతుంది, వర్ధిల్లుతూ ఉంది. ఆత్మ వర్ధిల్లడం గురించి కొన్ని ఇతర వెర్షన్స్లో ఏముందంటే ఆధ్యాత్మికమైనటువంటి వృద్ధి. ఒక వ్యక్తి ఆధ్యాత్మికంగా వృద్ధి పొందుతున్నప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా, అతడు అన్ని విషయాల్లో కూడా సౌఖ్యముగా ఉండవాలని మరి యోహాను ప్రార్థిస్తున్నట్లుగా చూస్తున్నాం. మన జీవితాల్లో ఆధ్యాత్మికంగా వర్ధిల్లకుండా మిగతా వాటిలో వర్ధిల్లితే చాలా ప్రమాదం. చూడండి, ఒక వచనం చూపిస్తాను. లూకాసు వార్త 12వ అధ్యాయము 15వ వచనం చూడండి. లూకాసు వార్త 12వ అధ్యాయము 15వ వచనం. మరియు ఆయన వారితో, మీరు ఏ విధమైన లోభమునకు ఎడమీయక జాగ్రత్త పడుడి, ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము కాదనెను. మీరు ఏ విధమైన లోభమునకు ఎడమీయక జాగ్రత్త పడుడి. లోభము అంటే అత్యాశ. మంచి మాట. లోభముకి ఏంటి అందరూ చెప్పాలి, ఏంటి? అత్యాశ. మీ జీవితాల్లో ఏ విధమైన అత్యాశకు కూడా చోటు ఇవ్వకుండా చూడండి. అత్యాశ అంటే అర్థం ఏంటి? ఇంకా అత్యాశ, దురాశ ఇవన్నీ ఒకే కంపెనీ. అత్యాశ, దురాశ. మీలో ఏ విధమైనటువంటి అత్యాశ, దురాశలు రాకుండా చూసుకోండి అంటున్నాడు. ఎందుకంటే ఒకని కలిమి విస్తరించుట వాని యొక్క, ఒకని కలిమి అంటే సంపదలు, విస్తరించుట వాని యొక్క జీవానికి మంచిది కాదు. ఇది మనం అగ్రి అవ్వం కదా. ఎంతమంది అగ్రి అవుతారు? ఇది ఒకని కలిమి విస్తరించుట వాని జీవానికి, వాని యొక్క ఆధ్యాత్మిక జీవానికి, అక్కడ అర్థం అది అనమాట. ఒకని యొక్క ఆధ్యాత్మిక జీవితానికి కలిమి విస్తరించుట అనేది, తనలో ఐశ్వర్యము మరి సంపదలు విస్తరించుట అనేది ఒకని ఆధ్యాత్మిక జీవితానికి క్షేమము
కాదు కాదు. కనుక మన జీవితాల్లో మనం ఆధ్యాత్మికంగా ఎదిగినప్పుడు అన్ని విషయాల్లో కూడా మళ్ళీ సౌఖ్యముగా ఉండాలని యోహాను ప్రార్థన చేస్తున్నాడు. అంటే మొదట ఒక వ్యక్తికి అన్నీ విస్తరించాయంటే ఏం చేస్తాడంటే దేవునిని పక్కన పెడతారు. ఎవరిని పక్కన పెడతారు? దేవునిని పక్కన పెడతారు. అది ప్రమాదం అన్నమాట. దేవుడు మనిషికి అక్కర్లేదు అనుకున్నట్లుగా దేవుడిని ఏం చేస్తారు? మనుషులు పక్కన పెడతారు. సొలొమోను కూడా ఒక ప్రార్థన చేస్తాడు. ఏమో తెలుసా? ఏం చేస్తాడు? ఎవరికైనా తెలియ గుర్తుందా? 31వ సామెతల గ్రంథం 31వ అధ్యాయంలో ఉంటుంది. సామెతలు 31 చూడండి. 31 కాదు సార్, 31 అంతా స్త్రీలకే. 30 అధ్యాయం. వ్యర్థమైన వాటిని అబద్ధములు నాకు దూరముగా ఉంచుము, పేదరికమునైనను ఐశ్వర్యమైనను. ఆగండి, ఇలాంటి ప్రార్థన ఎవరైనా ఎప్పుడైనా చేసుకుంటారా? పేదరికం వద్దని ఎన్నోసార్లు మనం అడుగుంటాము, లేకపోతే వద్దనుకుంటాం. రెండోది ఏమన్నాడు? ఐశ్వర్యమునైనను. పేదరికం వద్దు. పేదరికం ఎందుకంటే చెప్తాడు అక్కడ, పేదరికమునైనను ఐశ్వర్యము నాకు దయచేయము, తగినంత. పేదరికం అంటే ఏమీ లేకపోవడం. కనుక ఏమన్నాడు? తగినంత ఆహారం నాకు అనుగ్రహింపము. ఎక్కువైపోతే నిన్ను విసర్జించి యెహోవా ఎవడని అందునేమో. పేదవాడిగా ఉండి నేను దేవుని దూషిస్తానేమో. ఒకవేళ ఐశ్వర్యం వస్తే దేవుని ఎవడని అడుగుతానేమో. కనుక నాకేమొద్దు. ఇలాంటి ప్రార్థనలు మనం చెయ్యం. అసలు ఇలాంటి మాటలు మనం చదవం. ఏమొద్దు అన్నాడు? ఇప్పుడు ఉదయం మిమ్మల్ని అందరిని అడుగుతాను, ఎంతమందికి వద్దు ఐశ్వర్యం? ఒకళ్ళు చెప్పారు ఐశ్వర్యం వద్దు. అమ్మో, ఐశ్వర్యం లేకపోతే ఎలాగా? చూడండి ఎంత దొంగ విశ్వాసులు మనం. దొంగ విశ్వాసులు అన్నమాట. ఎందుకనంటే వాక్య ప్రకారంగా లేని వాళ్ళందరూ ఏ విశ్వాసులు? దొంగ విశ్వాసులే. ఎప్పుడు తెలుస్తుంది? అదంతా కూడా తీర్పు దినమందు తెలుస్తుంది. మన జీవితాల్లో మన విశ్వాసం ఎలాంటిది అనేది ఎప్పుడు తెలుస్తుంది అంటే తీర్పు దినం. ఇప్పుడు అందరం కూడా అలాంటి వాళ్ళం. ఇప్పుడు అందరం దేవదూతలమే. ఇప్పుడు అందరం కూడా దేవదూతల్లాగే ఉంటాం. ఎప్పుడు మనం దేవదూతలమా దయ్యాలమా అని ఎప్పుడు తెలుస్తుంది అంటే తీర్పు రోజు తెలుస్తుంది మన జీవన విధానాన్ని బట్టి. కనుక సొలొమోను ఈ ప్రార్థన చేస్తున్నాడు ఏమనంటే, పేదరికమునైనను ఐశ్వర్యమైన నాకు దయచేయకము, తగినంత ఆహారం నాకు అనుగ్రహింపము, ఎక్కువైన ఎడల నేను కడుపు నిండిన వాడని నిన్ను విసర్జించి యెహోవా ఎవడనని అందునేమో, లేక బేదనై దొంగిలి నా దేవుని నామం దూషింతునేమో. కనుక తన భయం చూడండి, దేవునికి దూరమైపోతానేమో, లేకపోతే దేవుని దూషిస్తానేమో అనేటువంటి భయంతో తన్నట్లుగా మనం చూస్తున్నాం. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మనందరి జీవితాల్లోనూ కూడా ఈ యొక్క ఆలోచన ఉండాలి. అందుకే యేసు ప్రభు వారు స్వయంగానే చెప్పారు, ఒకని కలిమి విస్తరించుట. అక్కడ ఉంది, అందరు చూస్తున్నారా? ఒకని కలిమి విస్తరించుట వాని జీవానికి మూలము కాదు. కనుక కలిమి అనేది మనకు విస్తరించకూడదని మనం ప్రార్థన చేసుకోవాలి. ఎందుకు? దేవుని విడిచిపెడతామేమో, అంటే దేవుని మీద ఆధారపడము, దేవుని సన్నిధిలో ప్రార్థించము. కనీసం ప్రార్థన చేయమని కూడా ఎవరిని అడగం. డబ్బులుంటే ఏమడుగుతాం? ప్రార్థన చేయమని కూడా అడగం. డబ్బులు లేవనుకోండి ఏం చేస్తారు? ఎన్నో మన బలహీనతలు, అనారోగ్యాలు ఉన్నప్పుడు ఏం చెప్తారు? ప్రేయర్ రిక్వెస్ట్లు చాలా ఎక్కువ ఉంటాయి. కానీ డబ్బు ఉంటే ఆ ప్రేయర్ రిక్వెస్ట్ కూడా ఉండదు. అంటే ప్రార్థన కూడా చేయలేము. కనుక అలాంటి పరిస్థితి ఎవరికి రాకూడదు. ఎందుకంటే మొదట మనం ఆధ్యాత్మికంగా వర్ధిల్లితే అన్ని విషయాల్లో కూడా వర్ధిల్లచ్చు. హల్లెలూయా. ఇక్కడ అది ఈ లేఖన సారాంశం. కనుక తను ఆధ్యాత్మికంగా ఎలా వర్ధిల్లాడో కూడా చెప్తున్నాడు. అదే మళ్ళా యోహాను పత్రిక వద్దాము, 3వ వచనం చదువుదాం. 3వ యోహాను పత్రిక 3వ వచనం చదవండి సిస్టర్. నీవు సత్యమును అనుసరించి
నడుచుకొనుచున్నావు గనుక సహోదరులు వచ్చి ఆ, ఉమ్. చూడండి, ఎందుకు గాయు ఆధ్యాత్మికంగా వర్ధిల్లుతున్నాడు అనేటువంటి మాటను యోహాను రాశాడంటే, ప్రియ దేవుని బిడ్డలారా, నీవు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నావు. ఎందుకు అతని గురించి నువ్వు ఆధ్యాత్మికంగా వర్ధిల్లుతున్నావు అని అడిగాడంటే, ఒక భౌతికపరమైనటువంటి అభివృద్ధి ఆధ్యాత్మిక ఎదిగినట్టు కాదు. మనకున్నటువంటి ఐశ్వర్యము మనం ఆధ్యాత్మిక ఎదిగినట్టుగా కాదు. ఒకవేళ ఆధ్యాత్మికంగా ఎదిగిన వాడైతే నా యొక్క ధనమంతా విస్తరించింది, నా ధనమంతా కూడా కొట్లు విప్పి ఏం చేస్తాను, అవన్నీ కూడా దాచుకుంటాను అన్నప్పుడు దేవుడు ఏమన్నాడు అక్కడ? వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణం అడుగుతున్నాడు, ఇవన్నీ ఎక్కడికి వెళ్తాయి అన్నాడు. కనుక మనము ఇవాళ బోల్ టైం ఉంది, ఎక్కువ చెప్తాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇప్పుడు మిమ్మల్ని అందరిని ప్రశ్న అడుగుతాను. ధనవంతుడు లాజరు గురించి కథ ఎంతమందికి తెలుసు? అది కథ కాదు, నిజంగా జరిగిందే. ఎందుకు జరిగింది అని చెప్తున్నానంటే, పేర్లు కూడా ప్రభు చెప్పాడు కదా. లాజరు అని పేరు చెప్పాడు, అక్కడ అబ్రహాము అని. ధనవంతుడు పరలోక రాజ్యం ఎందుకు వెళ్ళలేదు చెప్పండి? ధనవంతుడు పరలోక రాజ్యంకి ఎందుకు వెళ్ళలేదు? ఒక్కొక్కరు చెప్పండి. ధనవంతుడు పరలోక రాజ్యంకి ఎందుకు వెళ్ళాడు? నరకానికి వెళ్ళాడు. నరకంలో ఏం చేస్తున్నాడు? వేదన పడుతూ. లాజరు ఎక్కడున్నాడంటే ఆ కురుపులతోనూ ఆ గాయాలతో ఉన్న వ్యక్తి ఏమో పరలోకంలో ఉంటే ఏమంటున్నాడంటే, ఆ లాజరుని పంపించి నాకు కొంచెం నీళ్లు కావాలి పంపించు అన్నాడు. తర్వాత ఇంకేమడిగాడు? నాకు ఒక్క అవకాశం ఇస్తే నా సహోదరులు కూడా నశించిపోతున్నారు, వాళ్ళకు కూడా వెళ్ళి సువార్త ప్రకటిస్తాను అన్నాడు. ఇందుకు ధనవంతుడు ఎందుకు నరకంలోకి వెళ్ళాడు? ఇది మొన్న మేము ఒక సెమినార్కి వెళ్తే సుఖం అనుభవించాడు. ఇంకా దేవుడు అనే మాట అసలు ఎక్కడ కూడా వాడలేదు. ఇంకా అమ్మా, అది ఇంకొకటి, అది యవనస్తుడు. మార్క్స్ వార్త 10వ అధ్యాయంలో నీ ధనవంతా విడిచిపెట్టి నన్ను వెంబడించు అన్నాం. ఇక్కడ ధనవంతుడి గురించి ఏమీ చెప్పలేదు. ఆయన ఒక ప్రశ్న అడిగాడు. మేము మొన్న ఒక సెమినార్కి వెళ్ళాం అనమాట, నేను ఆయనకి ట్రాన్స్లేట్ చేశాను. ఒక ప్రశ్న అడిగాడు. ఇప్పుడు ధనవంతుడికి మరలా దేవుడు ఛాన్స్ ఇచ్చాడు. ధనవంతుడికి ఏమి ఇచ్చాడు? ఛాన్స్ ఇచ్చాడు. మరలా భూమి మీదకి వెళ్ళి, ఇది నేను చెప్పింది కాదు, ఆయన చెప్పింది మీకు చెప్తాను, కాపీ పేస్ట్ అనమాట. ధనవంతుడికి మరలా దేవుడు ఏమి ఇచ్చాడు? ఛాన్స్ ఇచ్చి, నువ్వు మరలా భూమి మీదకి వెళ్ళి పరలోకములకు వచ్చేటట్లుగా జీవించని పంపించాడు దేవుడు. ఇప్పుడు మన చర్చికే పంపించాడు ఇప్పుడు ధనవంతుడిని. ఇప్పుడు ఆ వ్యక్తి పరలోకంకి వెళ్ళాలంటే నేను ఏం చేయాలని చెప్పాలి, లేకపోతే మీ దగ్గరికి వస్తే మీరు ఏం చేయాలని చెప్పాలి? ఏమో అలాగే ఉన్నాం. అది పాస్టర్స్ మీటింగ్లో చెప్పాడు అనమాట ఆయన. మామూలు విశ్వాసుల మీటింగ్లో కాదు, పాస్టర్స్ మీటింగ్లో చెప్పాడు. ఇప్పుడు ఆ ధనవంతుడు ఏమయ్యాడు? నరకానికి వెళ్ళిపోయాడు. నరకానికి వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు ఏమవుతున్నాడు? పశ్చాత్తాపడుతున్నాడు కదా. నాకు మరొక అవకాశం ఇస్తే, నేను నా సహోదరులు కూడా ఉన్నారు, వాళ్ళు కూడా ఇలాగే తిరుగుతున్నారు, వాళ్ళు కూడా ఇలాగే ఉన్నారు, వాళ్ళకు కూడా నేను ఈ విషయం తెలియదు చెప్తాను, నాకు ఒక అవకాశం ఇవ్వు అన్నాడు. ఎందుకంటే మరణించి తిరిగి లేచి వెళ్తే వాళ్ళు నమ్ముతారు కనుక. అంటే దేవుడు అవకాశం ఇచ్చాడు. ఇప్పుడు మన చర్చకు వచ్చాడు అనుకోండి, మన చర్చకు వచ్చాడు. వచ్చిన తర్వాత ఇప్పుడు అతడు పరలోకంకి వెళ్ళడానికి ఏం చేయాలని మనం చెప్పాలి. మీరైతే ఏం చెప్తారు? మేమైతే ఏం చెప్తాం అక్కడ చెప్పాం. మీరైతే ఏం చెప్తారు? ఎవరన్నారు మారుమనసు అని? ఎవరన్నారా? రేపుగా సిస్టర్ గారు అన్నారు. ఇంకేం చెప్పండి. టైం ఎక్కువ ఉంది, అందుకే నేను అలా సాగదీశాను మధ్యలో. దేవుని తెలుసుకోమని 2, ఇంకా రక్షణ పొందమని. ఇంకెవరైనా చెప్తారు? మీకు ఇప్పుడు చెప్తాను చూడండి. ఇప్పుడు మీరు అన్నట్టుగా మారుమనసు నరకంలో పొందేశాడు. మారుమనసు ఎక్కడ పొందాడు? నరకంలో పొందాడు. ఎందుకు పొందాడు? తను నరకంలోకి వచ్చాడు కదా, అది వచ్చే కదా పొందుతున్నాడు. నాకు ఇంకొక అవకాశం ఇవ్వన్నాడంటే అర్థం ఏంటి? మారుమనసు పొందాడు. రెండవది మీరేమన్నారు? దేవుని తెలుసుకున్నాడు కదా. అబ్రహాము కుమారుడు, అబ్రహామా నా తండ్రి అయిన అబ్రహామా అన్నాడు. దేవుడు మరొక అవకాశం ఇవ్వాలని నరకంలోంచి ఏం చేశాడు? ప్రార్థన. దేవుడు అతనికి తెలుసు. ఇంకేదో చెప్పారు?
ఇంకొకటి ఏంటంటే చెప్పారంటే తన సహోదరులకి వెళ్ళి సాక్ష్యం చెప్పాలన్న. చచ్చిపోయినట్టు తిరిగి వచ్చారంటే అందరూ కూడా ఏమవుతారు? ఇప్పుడు ఎవరైనా మన ఇంట్లో చచ్చిపోయిన వాళ్ళు మరలా మన ఇంటికి వచ్చారంటే అందరూ ఏమవుతాం? మారిపోతాం. అతను చెప్తాడు కదా, అమ్మో నేను నరకానికి వెళ్ళి వచ్చాను రా బాబు, మీరు కూడా మనం అనవసరం లేదు, అమ్మో బాబోయ్ ఇంకా మారిపోతాం మనం అందరం కూడా. ఈ ధనవంతుడు ఇప్పుడు మన చర్చల్లోకి వచ్చినా, మన ఇంటి దగ్గరికి వచ్చినా, నేను పరలోకంకి వెళ్ళాలి ఏం చేయాలి అని అడిగాడు అనుకోండి, ఏం చెప్తాం? దేవుని వాక్యం ఏం చెప్పిందో అది నువ్వు నడుచుకోవాలి అని చెప్తాము. వెరీ గుడ్. ఇంకా బాప్తిజం, వెరీ గుడ్. ఇప్పుడు యాక్చువల్గా అతను ఎందుకు నరకానికి వెళ్ళలేదు, పరలోకంకి వెళ్ళలేదు? ఇప్పుడు మీకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే అసలు ఎందుకు వెళ్ళలేదు పరలోకంకి అర్థమవుతేనే మరలా వచ్చినప్పుడు అది చెప్పగలం. అతడికి అసలు ఎవరి మీద కూడా ఏం లేదు, కనికరం లేదు. అతడు ఎప్పుడూ కూడా మరి చక్కని ఊదా వస్త్రాలు ధరించుకొని ఎప్పుడూ ఏం చేస్తుండేవాట, సుఖపడుతూ ఉండేవాడు, ఆనందంగా తన జీవితాన్ని గడుపుతూ ఉండేవాడు తన ధనాన్ని బట్టి. ఇప్పుడు ఎందుకు నరకానికి వెళ్ళిపోయాడు అంటే, ఎందుకు వెళ్ళిపోయాడు? సొలొమోను మాట జ్ఞాపకం చేసుకుంటే అర్థమవుతుంది. నాకు ఎక్కువైతే నేనేమంటాను, దేవునిని విసర్జిస్తాను. అక్కడ ఏం చేశాడంటే ధనవంతుడు దేవుని ఏం చేశాడు? విసర్జించాడు. దేవుని బిడ్డలారా, దేవుని విసర్జించాడు. అంతేకాదు తన చుట్టూ ఉన్నటువంటి ఆ ప్రజలు, ఆ నీడ్లో ఉన్నటువంటి వారిని ఎవరిని కూడా ఏం చేయలేదు, పట్టించుకోలేదు. కనీసం లాజరు తన ఎదురుగుండా ఆ బల్ల మీద పడే మొక్కలు తినడానికి కూడా ఆశపడుతుండేటువంటి వ్యక్తిని కూడా ఏం చేయలేదు, కనికరించలేదు. కనికరం లేదు, ప్రేమ లేదు. ఎవరి మీద లేదు ప్రేమ? బెదవారి మీద కనీసం ప్రేమ లేదు. కనుకనే అతడు ఎక్కడికి వెళ్ళాడు? నరకానికి వెళ్ళాడు. కనుక ఇప్పుడు ఏం చేయాలి? తన యొక్క, అందుకే ఇందాక లీలా చెప్పింది ఏంటి, ఒక యవనస్తుడు వచ్చి యేసు ప్రభు దగ్గరికి వచ్చి, ప్రభా నేను పరలోక రాజ్యంలోకి వెళ్ళాలంటే ఏం చేయాలన్నాడు? నేను ఆజ్ఞలు గైకుంటున్నాను అన్నాడు. అయితే ఇంకేం చేయాలి అన్నాడు? నీవన్నీ అమ్మేసి నన్ను వెంబడించుము, అప్పుడు నీకు పరలోకంలో ధనం కలుగుతుంది. అప్పుడు అతను ఏమన్నాడు? వ్యసనపడుతూ వెళ్ళిపోయాడు. కింద తర్వాత మాట ఏమని తెలుసా? ధనవంతులు పరలోక రాజ్యంలో ప్రవేశించుట. ఇప్పుడు మరి అందరూ ధనవంతులు పేదలు అందరం ఏమనుకుంటున్నాం? ధనవంతులు అవ్వాలనే కదా కోరుకుంటాం, ఐశ్వర్యం కావాలనే కదా కోరుకుంటాం. బైబిల్ ఏం చెప్తుంది? మాట్లాడారండి బాబు, చెప్పండి. ఇప్పుడు ఆయన మాకు ఆ ప్రశ్నలు వేసినప్పుడు మేము కూడా అలాగే అన్నాం. ఇప్పుడు అందరూ ఏం కోరుకుంటాం? ఇప్పుడు నేను అందరిని ఎవరైనా ప్రార్థన చేయాలనుకోండి, ఎవరికైనా ప్రార్థన చేయాలి. ఇప్పుడు శ్రీను వచ్చాడు ప్రార్థన చేయడానికి, ప్రభా వీళ్ళకి ఐశ్వర్యం దయచే ప్రభా, వీళ్ళకి గొప్ప ధనం దయచే ప్రభా అని వీళ్ళు ప్రార్థన చేస్తాను. ఎవరికైనా ఏం చేస్తాను? కానీ బైబిల్ ఏం చెప్తుంది చూడండి. మార్క్స్ వార్త 10వ అధ్యాయము 23వ వచనం. అప్పుడు యేసు చుట్టూ చూచి ఆస్తి గలవారు దేవుని రాజ్యములో ప్రవేశించుట ఎంతో దుర్లభమని తన శిష్యులతో చెప్పాను. ఆస్తి గలవారు దేవుని రాజ్యంలో ప్రవేశించుట ఏంటి? ఎంతో దుర్లభము. ఈ మాటలు కొంచెం నేను ఎందుకు టైం తీసుకుని మరలా చెప్తున్నానంటే, ఆ సమయంలో ఇంచుమించు మేము ఒక 40 మంది పాస్టర్స్ ఉన్నాం. నేనే ట్రాన్స్లేట్ చేస్తున్నాను. చాలా ఆలోచించవలసిన విషయం ఏంటంటే, ఇప్పుడు ధనవంతుడు ఎందుకు నరకానికి వెళ్ళిపోయాడు అనేటువంటి మాట దగ్గరికి వచ్చేసరికి అతడు ఏ తప్పు చేసినట్టు కనబడదు. అక్కడ అతడు ఏం చేయలేదు, ఏం వ్యభిచారం చేసినట్టుగా ఇంకే పాపం చేసినట్టుగా ఏం కనిపించలేదు. ఇక్కడ చూస్తే ప్రభు అంటున్నాడు, ఆస్తి గలవారు దేవుని రాజ్యములో ప్రవేశించుట మామూలు దుర్లభం అనలేదు, ఎంతో. ఇప్పుడు ఎంతమందికి ఆస్తి కావాలి చెప్పండి? దేవుని రాజ్యం కావాలా, ఆస్తి కావాలా? నిజమే. ఇప్పుడు ఏం చేయాలి? పై వచనం చూడండి, 22 చదవండి.
22 కాదు, 21. యేసు అతన్ని చూచి అతన్ని ప్రేమించి, నీకొకటి కొదువుగా ఉన్నది, నీవు వెళ్ళి నీవు కలిగినవన్నీ అమ్మి ఇప్పుడు ఇప్పుడు అందరూ పరలోకం వెళ్ళాలంటే మీరు అందరూ ఏం చేయాలి? ఏం చేయాలి? ఇప్పుడు నువ్వు మిషన్ అమ్మియాలా? అదే దాని అర్థం. ప్రియ దేవుని బిడ్డలారా, మిషన్ ఆస్తి కాదు, మిషన్ ఏంటి? జీవనోపాధి. ప్రియ దేవుని బిడ్డలారా, అమ్మి ఏం చేయమన్నాడు? అది అమ్మి ఏం చేయమన్నాడు? పాస్టర్ గారికి ఇమ్మని చెప్పలేదు, ఇంకా క్లియర్గా చెప్తున్నాను. పాస్టర్ గారికి ఏం అవసరం లేదు. మీరు అనుకుంటే మరి నేను పాస్టర్ గారికి ఇచ్చేయండి అని అనుకోండి, పాస్టర్ గారు అలాగే చెప్తారులే అనుకుంటారు. నేను అక్కడ పాస్టర్ గారికి ఇమ్మని చెప్పట్లేదు. ఎవరికి ఇమ్మని చెప్పాడు? బీదలకి ఇమ్ము అన్నాడు. నేను ఒకసారి మా ఇంటికి వచ్చి ఈ సచివాలయంలో వచ్చి చెప్తుంటారు అనమాట. వైట్ రేషన్ కార్డు ఏదో ఉంది, ఏదో ఏమంటారు దాన్ని, స్కీమ్స్ ఉన్నాయి. అమ్మ నా దగ్గర వైట్ రేషన్ కార్డు లేదు, నేను ఏ స్కీమ్కి ఎలిజిబుల్ కాదు, నాకేమీ వద్దు అని చెప్తాను. ఏ స్కీమ్కి నేను ఎలిజిబుల్ కాదు. ప్రియ దేవుని బిడ్డలారా, మనం మన జీవితాల్లో మనము ఈ మాటను కానీ పాటిస్తే, నీకు కలిగినవన్నీ అమ్మి బీదలకిమ్ము, నీవు వచ్చి నన్ను వెంబడించుము. 23వ వచనము, ఆస్తి గలవారు దేవుని రాజ్యంలో ప్రవేశించుట ఎంతో దుర్లభము. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఆ ధనవంతుడు ఎందుకు పరలోక రాజ్యంలోనికి వెళ్ళలేదంటే, తన ఆస్తిని బట్టి మాత్రమే తను అతిశయించాడు, ఆనందించాడు. దేవుని ఏం చేశాడు? సింపుల్గా చెప్తున్నా, మనకు డబ్బులు ఉన్నప్పుడు మనం ప్రార్థన ఏం చేయలేము, చేయించుకోము, చేయబుద్ధి అవ్వదు. అక్కడ అందుకే సొలొమోను ఏమన్నాడంటే, నాకు ఐశ్వర్యం వస్తే నేనేమవుతాను? యెహోవా ఎవడని అడుగుతానేమో. నాకెవడు అక్కర్లేదు అంటానేమో అన్నాడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ ఈ యోహాను ఎందుకు ఈ మాటలు చెప్తున్నాడు? ప్రతి మాట నేను బైబిల్లో ఉన్న మాట చెప్తున్నా. మీరు బైబిల్ చదవాలి, చదవకుండా ఇలాగ ఉందా అంటే బైబిల్ అలా ఉంది. అలా ఉందా లేదా? అలా ఉంది. కొంతమంది ఏమనుకుంటారంటే ఇప్పుడు ఇలాగే చెప్తారు ఏంటి అనుకుంటారు. బైబిల్లో ఉన్నదే. అందుకే యేసు ప్రభు యొక్క మాటలు చాలామందికి ఇష్టపడలేదు. యేసు ప్రభు అంటే చాలామందికి ఇష్టం. తెలుసా మీకు? ఎందుకు ఇష్టం చెప్పండి? యేసు ప్రభు గొప్ప అద్భుతాలు చేసేవాడు, రోగులను స్వస్థపరిచేవాడు, చనిపోయిన వారిని లేపేవాడు, ఇంకా ఏం చేసేవాడు? 5 రొట్టెలు 2 చేపలను అనేక మందికి ఆహారంగా పంచిపెట్టినవాడు. కానీ ఆయన మాట్లాడితేనే ఇబ్బంది. ఆయన బోధ ఏంటి? ఇబ్బంది. వేషధారులారా అనేవాడు, సున్నం కొట్టిన సమాధుల్లారా అనేవాడు. అమ్మో, అది ఇంకా దారుణమైన విషయం. ఏ సంతానం? అది యోహాన్ అన్నాడు. సర్ప సంతానమా అన్నాడు. ప్రభు ఏమన్నాడు తెలుసా? మీరు మీ తండ్రి అయిన అపవాది పిల్లలు అన్నాడు. ఇవన్నీ కూడా మీరు బైబిల్లో చదివితే యేసుప్రభు ఇలాగ అంటాడంటే అలాగంటాడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఈ లేఖనాల్లోనికి వెళ్దాం మనం ఈరోజు ధ్యానిస్తున్న మాటల్లోకి. ఈ యోహాను ఎందుకు ఆ గాయను గురించి నువ్వు అన్ని విషయాల్లో వర్ధిల్లాలి అన్నాడు. ఇప్పుడేమో ఒక చోటేమో యేసుప్రభు ఏమన్నాడు? ధనముంటే పరలోక రాజ్యంలోనికి వెళ్ళలేరన్నాడు. ఇక్కడ యోహాను ఏం ప్రార్థన చేస్తున్నాడు? నువ్వు అన్ని విషయాల్లో ఏమవ్వాలి? వర్ధిల్లాలి, సౌఖ్యముగా ఉండాలి అన్నాడు. ఎందుకు సౌఖ్యము గురించి చెప్తున్నాడంటే, నువ్వు ఆత్మలో వర్ధిల్లుతున్నావు గనక. నువ్వు మొదటగా నీవు ఆధ్యాత్మికంగా వర్ధిల్లుతున్నావు గనక నువ్వు ఎందులో వర్ధిల్లినా కూడా ప్రాబ్లం లేదు. మనం ఆధ్యాత్మికంగా వర్ధిల్లకుండా మిగతా దేనిలో వర్ధిల్లినా దేవునికి దూరం అవుతాం. మనం ఆధ్యాత్మికంగా వర్ధిల్లిన తరువాత దేనిలో వర్ధిల్లినా దేవుని విడిచిపెట్టాం. హల్లెలూయా. ఇక్కడ ఎందుకు యోహాను ఆ ప్రార్థన చేస్తున్నాడంటే, ప్రియుడా, నువ్వు ఆత్మలో వర్ధిల్లుచున్న ప్రకారము ఏమన్నాడు? అన్ని విషయంలో వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవాలని నీ కోసం నేను ప్రార్థిస్తున్నాను అంటున్నాడు. కనుక ఆత్మలో వర్ధిల్లకపోతే ఎందులో వర్ధిల్లినా కూడా మనకు క్షేమము కాదు. ఆత్మలో వర్ధిల్లుట అనేది మొదట జరిగితే దేవుడే అన్ని విషయాల్లో మనల్ని వర్ధిల్లింపచేస్తాడు. హల్లెలూయా. కనుక ఆధ్యాత్మికమైనటువంటి వృద్ధి అనేది ఎందులో కనబడుతుందంటే
మొదట సత్యమును అనుసరించి నువ్వు నడుచుకొనుచున్నావు. 3వ వచనంలో ఏం చెప్తున్నాడు? నీవు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నావు. ఒక వ్యక్తి ఆధ్యాత్మికంగా ఎదుగుతున్నాడు అంటే అర్థం ఏంటంటే సత్యమును అనుసరించి నడుచుకోవడం. సత్యం అంటే ఏంటి? వాక్యం. నీ వాక్యమే సత్యము, నీ వాక్య సారాంశమే సత్యము అనే మాట ఉంటుంది. సత్యమందు వారిని ప్రతిష్ఠించు అంటాడు, నీ వాక్యమే సత్యము అంటాడు. కనుక ఒక వ్యక్తి వాక్యానుసారముగా నడుచుకుంటున్నాడు అంటే అతడు ఏమవుతున్నాడు? ఆధ్యాత్మికంగా ఎదుగుతున్నాడు. ఆధ్యాత్మికంగా ఎదుగుతున్న వ్యక్తికి సూచన ఏంటంటే అతడు వాక్యానుసారంగా నడుచుకుంటాడు. ఏ విషయంలోనైనా ఏం చేస్తాడు? వాక్యానుసారముగా నడుచుకుంటాడు. నీవు సత్యమును అనుసరించి నడుచుకునిచున్నావు గనుక సహోదరులు వచ్చి నీ సత్య ప్రవర్తన గురించి సాక్ష్యము చెప్పగా విని బహుగా సంతోషించితిని. యోహాన్ అంటున్నాడు, నీ గురించి నేను బహుగా సంతోషిస్తున్నాను అంటున్నాడు. గాయని గురించి ఏం చేస్తున్నాడట? అందరూ వినాలి ఈ మాటలు, చాలా అవసరమైన మాటలు. ఇది మీకు అర్థమవుతే మీరు అన్ని విషయాల్లో కూడా వర్ధిల్లగలుగుతారు. నువ్వు సత్యమును అనుసరించి నడుచుకుంటున్నావని నీ సత్య ప్రవర్తన గురించి సాక్ష్యము చెప్పగా విని బహుగా నేనేమవుతున్నాను? యోహాను చాలా సంతోషిస్తున్నాడట గాయ గురించి, మామూలుగా కాదు, బహుగా సంతోషిస్తున్నాడట. ఎందుకంటే సహోదరులు వచ్చి నీ సత్య ప్రవర్తనను గురించి సాక్ష్యం ఇస్తున్నారు. ఎవరొచ్చి? సహోదరులు అంటే ఎవరు? తెలుగు బైబిల్లో సహోదరులనే ఉంది, ఇంగ్లీష్ బైబిల్లో బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అని ఉంటుంది, సహోదరులు అనే వాడతారు. వాళ్ళు వచ్చి నీ గురించి ఏం చెప్తున్నారు? సాక్ష్యం ఇస్తున్నారు. నీ సత్య ప్రవర్తనను గురించి సాక్ష్యం ఇస్తున్నారు. కనుక మనము సత్యమును అనుసరించి నడుచుకునిచున్నాము అనేటువంటి మాట మనం చెప్పడం కాదు, మన గురించి ఎవరు చెప్పాలి? మన సహోదరి సహోదరులు చెప్పాలి. ఇప్పుడు సహోదరి సహోదరులు అంటే ఎవరు? మీ అక్క, మీ చెల్లి, మీ పిన్ని, మీ పెద్దమ్మ, మీ చిన్నమ్మ కాదు. ఎవరు చెప్పాలి? సంఘంలో ఉన్నటువంటి సహోదరి సహోదరులు ఏం చెప్పాలి? వారు సత్యమును అనుసరించి నడుచుకునిచున్నారు అని ఎవరితో చెప్పాలి? వీళ్ళు వచ్చి ఎవరితో చెప్పారు? యోహాన్తో చెప్పారు. చెప్పగానే యోహానికి హృదయం ఏమైపోయిందట? బహుగా ఏమైపోయింది? సంతోషం అయిపోయింది. మీ గురించి ఎవరైనా అలాంటి సాక్ష్యం చెప్పారనుకో, నాకు నా హృదయం చాలా ఆనందం అయిపోద్ది. ఎప్పుడు? సత్యమును అనుసరించి మీరు ప్రవర్తిస్తున్నారు, మీ సత్య ప్రవర్తనను గురించి సాక్ష్యం ఇస్తే నా హృదయం చాలా సంతోషిస్తుంది. ఏ సేవకునే హృదయం అయినా ప్రియ దేవుని బిడ్డలారా మీ సత్య ప్రవర్తనను గురించి విన్నప్పుడు సంతోషము కలుగుతుంది. దేవుని హృదయము కూడా మీరు సత్యమును అనుసరించి నడుచుకుంటే దేవుని హృదయం ఏమవుతుంది? సంతోషిస్తుంది. నా హృదయం ఏమైపోయింది? బహుగా నేను సంతోషిస్తున్నాను అంటున్నాడు. 4వ వచనం చూడండి. నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకునిచున్నారని వినుట కంటే నాకు ఎక్కువైన సంతోషం లేదు. ఇప్పుడు నా పిల్లలు అంటే ఎవరు? ఇప్పుడు యోహానికి నా పిల్లలు అన్నాడు. మీ పిల్లలు అంటే ఎవరు? మీ పిల్లలు ఎవరు చెప్పండి? మీ పిల్లలు అంటే ఎవరు? పేర్లు చెప్పండి. ఎవరైనా ఒక పేరు సిస్టర్ గారు చెప్పండి. పిల్లల పేర్లు చెప్పండి ఎవరైనా. రక్షణ్, శాంతి. అమ్మ మీరు? ఇద్దరే. ఇప్పుడు ఇక్కడ యోహాను ఎవరి పిల్లల గురించి చెప్తున్నాడు? నా పిల్లలు అన్నాడు. ఎవరి పిల్లలు? నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకునిచున్నారని వినుట కంటే నాకు ఎక్కువైన సంతోషం లేదు. నా పిల్లలు అంటే ఎవరు? ప్రియ దేవుని బిడ్డలారా, నా పిల్లలు, నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకున్నారని వినుట కంటే తనను రక్షణలోకి నడిపించినటువంటి పిల్లలు, తనను రక్షణలోనికి నడిపించినటువంటి వారిని ఏమంటారు? నడిపించిన వాళ్ళు ఏమంటారు? ఇప్పుడు యోహాను ఎవరు? నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకుంటున్నారని వినుట కంటే నాకు ఎక్కువైన సంతోషము లేదు. యోహానుకు అంతకుమించి సంతోషం ఏమీ లేదు నాకు అంటున్నాడు. నా పిల్లలు ఎవరో వచ్చి యోహాన్ దగ్గర గాయని చూసి యోహాన్ దగ్గరకు వచ్చి సాక్ష్యం చెప్తున్నారు. గాయు వాక్యానుసారంగా జీవిస్తున్నాడు.
వాక్యానుసారముగా జీవిస్తున్నాడు అనగానే తన హృదయం ఎంతో సంతోషం అయిపోయిందట అని చెప్తున్నాడు. నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారని వినుట కంటే, కనుక మీరు సంతోషించవలసింది మీ పిల్లల గురించి దేని గురించి సంతోషించాలి? నా పిల్లలు, ఇప్పుడు మీ పిల్లలు మీ ఇద్దరే అనుకోండి, ఇద్దరే మీ పిల్లలు దేనిని బట్టి సంతోషించాలి? వారు సత్యమును అనుసరించి, వాళ్ళకి జీతం ఎంత? వాళ్ళు ఏం కొనుక్కుంటున్నారు? మొన్న ఒకసారి ఒకరింటికి వెళ్ళాను. వెళ్తే చెప్తుంది, ఆ తల్లి చెప్తుంది, బాబు చిన్నోడికి 3 కార్లు ఉన్నాయి. ఎన్ని కార్లు? 3 కార్లు ఉన్నాయి. పెద్దోడికి 1 కారు ఉంది. మొత్తం పిల్లలందరికీ ఒక్కొక్క ఇల్లు ఉంది. పిల్లలందరికీ ఒక్కొక్క ఇల్లు ఉంది. పలానా ఊర్లో ఎంతో చెప్పింది, ఎన్ని సెంట్లో చెప్పింది, అన్ని సెంట్లు ఉన్నాయి. వాళ్ళు ఎవరంటే అందులో ఒక 2-3 సేవకులు ఉన్నారు వాళ్ళు చెప్పిన దాంట్లో. ఇప్పుడు దేనిని బట్టి సంతోషిస్తుంది ఆమె? నేను ఎప్పుడు ఆనందించి ఉండి, ప్రభు పిల్లలందరూ దేవుని సేవలో ఉన్నారు, పిల్లలందరూ ఆధ్యాత్మికంగా ఉన్నారు, వారెవరూ కూడా లోకంలో లేరు, పాపంలో లేరు, అందరూ దేవుని మార్గంలో ఉన్నారు అని చెప్తే చాలా సంతోషించి ఉండేవాడిని. ఇప్పుడు ఏం చెప్తుంది ఆమె? ఒక వ్యక్తి యొక్క ఆధ్యాత్మిక ఎదుగుదల ఎలాగుందని మనకి ఎలా తెలుస్తుంది? ఇక్కడ ఈ మాట, గాయు ఆత్మలో వర్ధిల్లుతున్నాడని యోహానికి ఎలా తెలిసిందంటే, అతడు సత్యమును అనుసరించి నడుచుకునిచున్నాడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఒక వ్యక్తి ఆధ్యాత్మికంగా వర్ధిల్లితే అన్ని విషయములలో కూడా సౌఖ్యముగా ఉంటూ అన్ని విషయంలో కూడా వర్ధిల్లుతాడు. హల్లెలూయా. కనుక మనము ఆధ్యాత్మికమైనటువంటి అభివృద్ధి మన జీవితాల్లో లేకపోతే మిగతా విషయాల్లో కూడా ఏ విధమైనటువంటి అభివృద్ధి మన జీవితాల్లో కలగదు. ఒకవేళ కలిగిన అదంతా కూడా పరలోక రాజ్యంలోనికి మనల్ని చేర్చలేదు. కనుక ఈ వ్యక్తి ఏం చేస్తున్నాడంటే, నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకుంటున్నారు. కనుక మనం దేనిని బట్టి సంతోషించాలంటే, వాళ్ళకి ఎందులో సెటిల్ అయ్యారు, ఏమున్నాయని దాన్ని బట్టి కాదు, వారి సత్యమును అనుసరించి, అంటే వాక్యానుసారముగా వారు బ్రతుకుతున్నట్లయితే మనం వారిని బట్టి ఏం చేయాలి? సంతోషించాలి. రెండవది 5వ వచనము, ప్రియుడా వారు పరదేశులైనను సహోదరులుగా ఉన్న వారికి నువ్వు చేసినదెల్లా విశ్వాసానికి తగినట్టుగా చేయుచున్నావు. వారు నీ ప్రేమను గురించి సంఘము ఎదుట సాక్ష్యం ఇచ్చిరి. 6వ వచనం ఏముంది? వారి ఈ మాట అందరం కలిపి చెప్దాము. వారు నీ ప్రేమను గూర్చి సంఘము ఎదుట సాక్ష్యం ఇచ్చిరి. ఎక్కడ సాక్ష్యం ఇవ్వాలి? మీ సాక్ష్యం ఎక్కడ చెల్లుతుంది తెలుసా? ఎక్కడ చెల్లుతుంది మన సాక్ష్యం? సంఘము ఎదుట. మనము, మీరు కాదు. ఇప్పుడు మీకు అందరికీ సాక్ష్యం ఇచ్చారనుకో, మీరు ఎవరి గురించి చెప్తారు? ఇప్పుడు మీకు మైక్ ఇస్తే ఎవరి గురించి సాక్ష్యం చెప్తారు? వీళ్ళు ఇప్పుడు ఇక్కడ చెప్పిన సాక్ష్యం ఎవరి గురించి చెప్పారు? నీ ప్రేమను గురించి సంఘం, వారు నీ ప్రేమను గురించి సంఘం ఎదురు సాక్ష్యం ఇచ్చారు. హల్లెలూయా. మీ గురించి సంఘములో మీ గురించి ఎవరైనా సాక్ష్యం చెప్పాలి. అప్పుడు మీరు ఆధ్యాత్మికంగా ఎదుగుతున్నారు. హలో, మీకు అర్థమవుతుందా? నేను చాలాసేపు చదివాను ఈ అధ్యాయము. ఇప్పుడు నేను ప్రకటన గ్రంథంకి వచ్చాను. ఈ వారంలో ఈ అధ్యాయం చదువుకున్నాను. మీ గురించి సంఘములో ఎవరైనా సాక్ష్యం చెప్పాలి. అప్పుడు మీరేమైనట్టు? ఆధ్యాత్మికంగా ఎదిగినట్లు. మీ గురించి ఎవరు సాక్ష్యం చెప్పలేదు అనుకోండి, మీకేమవుతుంది? మనకున్న అలవాటు ఏంటంటే కోపం వస్తుంది మనకి. కయ్యను కోపం ఎందుకు వచ్చింది? దేవుడు అన్నాడు, హేబేలు మెచ్చుకున్నాడు. ఇప్పుడు హేబేలు మెచ్చుకున్నప్పుడు కయ్యను ఏమవ్వాలి? పశ్చాత్తాపడి సరి చేసుకోవాలి. కానీ ఏం చేశాడు కయ్యను? హేబేలు చంపేశాడు. ఇప్పుడు మనం చేయవలసిన పని ఏంటంటే, మన గురించి సంఘంలో సాక్ష్యము చెప్పేటట్లుగా మనం జీవించాలి. నాట్ ఓన్లీ ఇన్ ద చర్చ్, మీరు ఎక్కడికి వెళ్ళినా మీ గురించి సాక్ష్యం చెప్పేటట్లుగా మీ జీవితం అంత ఇన్స్పిరేషన్గా ఉండాలి. అప్పుడే నువ్వు ఆధ్యాత్మికంగా ఏమైనట్టు? ఎదిగినట్లుగా.
నువ్వు ఆధ్యాత్మికంగా ఎదిగావు అనేటువంటి మాట నేను కొంతమంది గురించి ఇక్కడి నుంచి వెళ్ళినప్పుడు వేరే దగ్గరికి వెళ్ళినప్పుడు కొంతమంది గురించి సాక్ష్యం చెప్తాను. దాని అర్థం ఏంటి? ఎవరి గురించి చెప్పానో వాళ్ళు ఏమైనట్టు? ఆధ్యాత్మికంగా ఎదిగినట్లు. నేను వేరే సంఘానికి వెళ్తున్నప్పుడు, వేరే వాక్యం చెప్తున్నప్పుడు ఏం చేస్తాను? ఎవరి గురించి నేను ఏం చేస్తాను? సాక్ష్యం చెప్తాను. కనుక సాక్ష్యం చెప్పానంటే అర్థం ఏంటి? వారు ఆధ్యాత్మికంగా ఎదిగారు అనడానికి సాదృశ్యంగా చెప్తాను. ఇక్కడ కూడా వారు నీ ప్రేమను గురించి సంఘం ఎదుట ఏం చేస్తున్నారు? సాక్ష్యం ఇస్తున్నారు. కనుక వాళ్ళు ఎందుకు ఇస్తున్నారు? ఎవరైనా సరే వాళ్ళ గురించే చెప్పుకుంటారు. కానీ వాళ్ళ జీవితాలను ఎంతగానో గాయి యొక్క జీవితము ఇన్స్పిరేషన్ చేసింది, ప్రేరేపించింది, ప్రభావితము చేసింది. గనుకనే ఏం చెప్తున్నాడు? వాళ్ళు గాయి గురించి ఏం చేస్తున్నారు? నీ ప్రేమను గురించి వారు ఏం చేస్తున్నారు? సాక్ష్యము, సంఘము ఎదుటి సాక్ష్యం చెప్తున్నారు. హల్లెలూయా! ఎంత ఘనత తెలుసా? ఎవరు ఎదుట చెప్తున్నారు? సంఘము ఎదుట సాక్ష్యం చెప్తున్నారు. చర్చ్ ఈజ్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్. లోకంలో దేవునికి ఏమైనా ఉన్నది అంటే అది సంఘము. సంఘమే ఆయన యొక్క శరీరము. గనుక దేవుని శరీరము ఎదుట ఏం చేస్తున్నారట? వాళ్ళు సాక్ష్యం చెప్తున్నారట. గనుక ఆ సాక్ష్యం ఎంతో ఉన్నతమైనది. అటువంటి సాక్ష్యము మనం ఎప్పుడు పొందగలుగుతామంటే మన జీవితాలను చూసిన వాళ్ళు, మన జీవితాలను అబ్జర్వ్ చేసిన వాళ్ళు, నీవు ఆధ్యాత్మికంగా వర్ధిల్లుతున్నావు, సత్యమును అనుసరించి నడుచుకునిచున్నావు అని చూసినప్పుడు. రెండవది నీ ప్రేమను గురించి అని ఎందుకు చెప్పాడంటే 5వ వచనం మరలా చూద్దాం. ప్రియుడా అంటున్నాడు. ఏమంటున్నాడు? ఆ సంభాషణ ఎంత బాగుందో చూడండి. ప్రియుడా, ప్రియుడా, వారు పరదేశులైనను సహోదరులుగా ఉన్న వారికి నువ్వు చేసినదెల్లా విశ్వాసకు తగినట్టుగా చేయుచున్నావు. వారు ఎవరు? పరదేశులు అయినను. పరదేశులు అంటే అర్థం ఏంటి? వేరే ప్రాంతం వారు. వేరే ప్రాంతం నుంచి నీ దగ్గరికి వచ్చారు. కానీ నువ్వు వాళ్ళకి ఏం చేసావు? నువ్వు వారికి చాలా ఆతిథ్యము చేసావు. పరదేశులు అంటే అర్థం ఏంటి? వాళ్ళు ఈ ప్రాంతం వాళ్ళు కారు, కానీ ఈ ప్రాంతంలోకి వచ్చారు కనుక నువ్వు వాళ్ళకి ఏం చేసావు? ఆతిథ్యం చేసావు. ఇంకేం చేసావు? పరదేశులు కనుక ఒకవేళ కొంతమందికి వాళ్ళు ప్రాంతం వాళ్ళు వచ్చారనుకోండి, మీరు ఏ ఊరండి? అండి అమలాపురం అండి. అమలాపురం ఎక్కడండి? ఈ పలానా ఊరు. లేకపోతే ఇంకొకరి ఊరు ఎవరని చెప్పండి. శ్రీనిధి ఏ ఊరు బాబు మీది? శ్రీకాకుళం. శ్రీకాకుళం అండి. ఎక్కడండి? మీ ఊరు ఇంకా ఏ ఊరు పేరు? మీ ఊరు పేరేంటి? అక్కడో భద్రాచలం ఉందేటి? భద్రాచలం అండి. భద్రాచలమా? ఎక్కడ? అదే మా ఇల్లు మా ఇంటికి రండి. ఏమంటారు అప్పుడు? మా ఇంటికి రండి అంటారు. ఎందుకు? వాళ్ళ ఊర్లో పక్కింటోళ్ళు మీ ఇంటి పేరు ఏంటండి? లేకపోతే మీ ఇదేంటి? ఇంకోటి ఏమొస్తుంది చెప్పండి. లాస్ట్లోకి వచ్చేస్తుంది. ఇంకా వచ్చాం పాయింట్కి. మనోడే అనేసరికి ఇంకా రండి అంటాం. కానీ ఇక్కడ పరదేశులు అంటే వారు మనకు సంబంధించిన వాళ్ళు కారు, కానీ నువ్వేం చేసావు? వాళ్ళకి సహోదరులుగా ఉన్నవారికి విశ్వాసకి తగినట్టుగా నువ్వు చేసావు. విశ్వాసకి తగినట్టుగా. ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితాలు విశ్వాసులకు తగినట్లుగా ఉండాలి. విశ్వాసులకు తగినట్లుగా ఉండాలి. మనం లోకస్తులకు తగినట్లుగా ఉండకూడదు. విశ్వాసులకు తగినట్లుగా అంటే ఒక వ్యక్తి రక్షించబడ్డాడు అంటే ఆ వ్యక్తిని చూడగానే మనకు ఏం కలగాలి? మనకి ఏమవ్వాలి? మీరు అమెరికాలో వెళ్ళిన తర్వాత అందరినీ ఫారినర్ చూసి సడన్గా భారతీయుని చూడగానే మీకు ఏం కలుగుతుంది? గొప్ప ఆనందం కలుగుతుంది కదా. మేము ఢిల్లీ వెళ్తున్నప్పుడు అందరూ హిందీలో మాట్లాడుతున్నారు. సడన్గా తెలుగు ఎవరైనా మాట్లాడారు అనుకోండి, ఏమవుతుంది? మీరే ఎక్కడండి? మాది వైజాగ్ ఎక్కడ అంటే ఎయిర్పోర్ట్ దగ్గర. ఇంకెక్కడండి? ఇంకా అడుగుతుంటాం కదా. శాంతినగర్ మాది పక్కనే సంజయ్ నగర్. ఇంకా ఏమవుతాం? ఇంకా చాలా సంతోషం కలుగుతుంది. విశ్వాసికి తగినట్లుగా మనము చేయాలి అంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, విశ్వాసికి కొన్ని స్టాండర్డ్స్ ఇచ్చాడు దేవుడు బైబిల్ గ్రంథంలో. విశ్వాసులకు కొన్ని స్టాండర్డ్స్ ఉన్నాయి. గనక మనం ఏది చేసినా కూడా విశ్వాసులకు తగినటువంటి స్టాండర్డ్స్లో చేయాలి. హల్లెలూయా. ఇక్కడ యోహాను ఎందుకు సంతోషిస్తున్నాడంటే నీ స్టాండర్డ్స్ అన్నీ కూడా విశ్వాసకి తగినట్లుగా ఉన్నాయి. మన స్టాండర్డ్స్ అవిశ్వాసులకు తగినట్లుగా ఉండకూడదు. హలో విన్నారా? మన స్టాండర్డ్స్ ఎలాగ ఉండకూడదు? అవిశ్వాసులకు తగినట్లుగా ఉంటే
మనము ఆధ్యాత్మికంగా ఏమవట్లేదు, ఎదగట్లేదు. ఇక్కడ గాయు ఆధ్యాత్మికంగా ఏమవుతున్నాడు, ఎదుగుతూ ఉన్నాడు, వర్ధిల్లుతూ ఉన్నాడు. కనుకనే అన్ని విషయాల్లో సౌఖ్యముగా ఉండాలని ప్రార్థన చేస్తున్నాడు. కనుక సత్యమును అనుసరించి నడుస్తున్నాడు. ఇంకేం చేస్తున్నాడు, ప్రేమతో ఉన్నాడు. విశ్వాసకి తగినట్లుగా, తనకు వాళ్ళు తెలియదు, వాళ్ళ ముఖం తెలియదు, వాళ్ళు ఏ ఊరో తెలియదు, కానీ వాళ్ళు దేవుని బిడ్డలని తెలియగానే తీసుకొచ్చి తన ఇంట్లో ఆతిథ్యం చేస్తున్నాడు. హల్లెలూయా. కనుక అతడు విశ్వాసకి తగినట్టుగా చేస్తున్నాడు. 7వ వచనం నుంచండి. వారు అన్ని జనుల వలన ఆయన నామము నిమిత్తము బయలుదేరేరు గనుక దేవునికి తగినట్టుగా. మరొక మాట చెప్తున్నాడు యోహాను, దేవునికి తగినట్టుగా. ఒకటేంటి, విశ్వాసకి తగినట్లుగా. రెండవది ఏంటి, ఈ రెండు స్టాండర్డ్స్ చాలా ఇంపార్టెంట్. ఒకటి, మనం విశ్వాసులు అని చెప్పుకుంటున్నాము, విశ్వాసులకు తగినట్టుగానే అన్నీ చేయాలి. రెండోది ఏంటి, దేవునికి తగినట్టుగా చేయాలి. ఎవరికి తగినట్టుగా, దేవునికి తగినట్టుగా చేయాలి. నిన్న పేపర్లో వచ్చింది, నిన్న అంటే ఆన్లైన్లో వచ్చిందంటే ఇవాళ మామూలు పేపర్లో వస్తుంది. ఈనాడు పేపర్లో మీరు చూస్తే చాలా పెద్ద హోటల్, అది చాలా పెద్ద హోటల్, ఆ పేరు నేను గుర్తులేదు. అందులో ఒక భార్య భర్తలు వెళ్తుంటే వాళ్ళకున్నటువంటి డ్రెస్ కోడ్ చూసి వాళ్ళని లోనకి రానివ్వలేదట. వాళ్ళకున్నటువంటి డ్రెస్ కోడ్ చూసి వాళ్ళని ఏం చేయలేదు, లోనకు రానివ్వలేదు. అది చాలా పెద్ద ఇష్యూ అవుతుంది. అది ఎంతవరకు వెళ్ళిందంటే హోమ్ మినిస్టర్ వరకు కూడా వెళ్ళిపోయింది, మన అమిత్ షా వరకు కూడా వెళ్ళిందనమాట ఆ విషయం. ఎందుకు లోనకి వెళ్ళనివ్వలేదంటే, భారతదేశంలో ఉన్నటువంటి హోటల్, భారతదేశంలో ఉన్నటువంటి భారతీయులను లోనకి వాళ్ళ డ్రెస్ కోడ్ చూస్తే మీరు మామూలుగా ఏం లేదు, చక్కగా టీషర్ట్ వేసుకున్నారు, ఆవిడేం చుడిదార్ వేసుకుని బాగానే ఉన్నారు వాళ్ళు. కానీ ఆ డ్రెస్ కోడ్ చూసి వాళ్ళ లోనకి రానివ్వలేదంట. ఇప్పుడు దేవుని బిడ్డలారా, మనము ఎవరికి తగినట్లుగా జీవించాలి? ఆ హోటల్ వాడికి తగినట్టుగా డ్రెస్ లేదని లోనికి మనము ఎవరికి తగినట్లుగా జీవించాలంటున్నాడు ఇక్కడ? దేవునికి తగినట్లుగా. ఉన్నాయా అన్నీ దేవునికి తగినట్లుగా? అవర్ స్టాండర్డ్స్, ఒకటి విశ్వాసకి తగినట్లుగా ఉండాలి, రెండవది ఏంటి, దేవునికి తగినట్లుగా ఉండాలి. దేవునికి తగినట్లుగా మన జీవితాలు ఉంటేనే మనము ఆధ్యాత్మికంగా ఏమవుతున్నాము, ఎదుగుతున్నాము. అందుకే క్లియర్గా చెప్తాడు. మీరు కొలస్సీ పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం అనుకుంటాను, చూడండి. కాదు, 12 చదవండి అమ్మ. కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులునైన వారికి తగినట్లు. ఆగండి, ఈడేమంటున్నాడు? కాదు, దేవుని చేత ఏర్పరచబడిన వారు పరిశుద్ధులను ప్రియులునైన వారికి తగినట్లు. మనం చెప్పుకోవడం కాదు, దానికి తగినట్లుగా జీవించాలి. హల్లెలూయా. అదే దాని అర్థం. మనం చెప్పుకోవడం కాదు, దానికి తగినట్లుగా జీవించాలి. విశ్వాసులమని చెప్పుకోవడం కాదు, విశ్వాసులకు తగినట్లుగా జీవించాలి. దేవుని బిడ్డలమని చెప్పుకోవడం కాదు, దేవుని బిడ్డలముగా దేవునికి తగినట్లుగా జీవించాలి. హల్లెలూయా. ఏమంటున్నాడు? దేవునికి తగినట్లుగా నువ్వు వారిని పంపించాలి అంటున్నాడు. అంటే అర్థం ఏంటంటే, వాళ్ళు పరిచర్యకి వెళ్తున్నప్పుడు వాళ్ళు అన్ని జనుల వల్ల ఏమి తీసుకోకుండా వాళ్ళు వచ్చారు. నువ్వేం చేయాలి తెలుసా? వాళ్ళకి దేవునికి తగినట్లుగా నువ్వు వారిని పంపించాలి అంటున్నాడు. అంటే వాళ్ళకి నువ్వు ఇచ్చే ఆతిథ్యం ఎవరికి తగినట్లుగా ఉండాలి? ఆమేన్. హల్లెలూయా. అంటే మన ప్రవర్తన దేవునికి తగినట్లుగా ఉండాలి. మన జీవన విధానం ఎవరికి తగినట్లుగా ఉండాలి? ఎక్కడికి వెళ్తున్నా ఖచ్చితంగా మిమ్మల్ని చూస్తున్న వారు అందరూ కూడా ఏమంటారు తెలుసా? నువ్వు ఆధ్యాత్మికంగా ఎదుగుతున్నావు అని చెప్తారు. నువ్వు ఆత్మలో వర్ధిల్లుతున్నావు అని ఖచ్చితంగా చెప్తారు. నీ దగ్గర చెప్పకపోయినా నీ గురించి ప్రతి చోట చెప్తారు. హల్లెలూయా. ఒకవేళ నీ దగ్గర చెప్పకపోయినా నీ గురించి ఎక్కడ చెప్తారు? ప్రతి చోట చెప్తారు. వారు ఎక్కడికి వెళ్ళినా కూడా, సార్ చిన్న సాక్ష్యం చెప్తాను సార్. ఏం చెప్తారమ్మా? తలనొప్పి వచ్చిందండి, తగ్గిపోయిందండి. తలనొప్పి తగ్గిపోవడం పెద్ద సాక్ష్యం కాదు. తలనొప్పి చెప్పుకొని కింద అనుకుంటాడు, నేను జండు బాము రాసుకుంటే తగ్గిపోయింది, నువ్వు ప్రార్థన చేస్తే తగ్గిందా? రెండూ ఒకటే అనుకుంటాడు. జండు బాము ప్రార్థన ఇప్పుడు ఏమైంది? ఒకటే. ఇంకోటి ఏమనుకుంటాడు, నేను ఏదో ట్యాబ్లెట్ వేసుకున్నాను, కొన్ని ఉన్నాయి ఆ తలనొప్పులకి ట్యాబ్లెట్లు,
తగ్గిపోయింది. ఇప్పుడు ప్రార్థన ఆయనకి సరిపోయింది. కానీ నేను సాక్ష్యం చెప్తానండి. ఎవరి గురించి చెప్తాను? నా గురించి కాదు. నేను ఒక వ్యక్తిని చూశాను, ఒక వ్యక్తిని కలిశాను, గాయు అనేటువంటి వ్యక్తిని చూశాను. అతడు విశ్వాసకి తగినట్లుగా జీవిస్తున్నాడు, సత్యమును అనుసరించి నడుస్తున్నాడు. అతడు మేము పరదేశులమైనను అతడు తను ఆ ఇంటిలోనికి చేర్చుకొని ఆతిథ్యం ఇచ్చాడు. నీ గురించి వేరొక చోటుకెళ్ళి మనుషులు సాక్ష్యం చెప్పగలిగితే నువ్వు ఆధ్యాత్మికంగా వర్ధిల్లుతున్నావు. ఇప్పుడు నువ్వు అలా వర్ధిల్లితే యోహాను ఏమంటాడు తెలుసా? ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నువ్వు అన్ని విషయాల్లో కూడా వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవాలని నేను నీకోసము ప్రార్థిస్తున్నాను. ఎందుకంటే నీ గురించి నా హృదయం ఎంతో సంతోషిస్తుంది. నీ గురించి నా హృదయం ఏమవుతుంది? బహుగా సంతోషిస్తుంది. ఎందుకంటే నువ్వు సత్యమును అనుసరించి ఏం చేస్తున్నావు? నడుచుకుంటున్నావు. నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకుంటున్నారని వినుట కంటే ఎక్కువైన సంతోషము ఏమీ లేదు. ఒకవేళ నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకోవట్లేదని చెప్తే ఎంత దుఃఖము కదా. వాళ్ళు చేస్తున్న పనులు ఎలాగున్నాయి, వాళ్ళు చేస్తున్నటువంటి క్రియలు ఎలాగున్నాయి, మీ చర్చ్ మెంబర్సే అని నాకు ఎవరైనా చెప్పారనుకోండి, నాకేమవుతుందో తెలుసా? ప్రియదేవుని బిడ్డలారా, ఇట్ మేక్స్ మీ క్రై. నా హృదయంలో అది దుఃఖం కలిగిస్తుంది. దేవుని బిడ్డలే, దేవునికి చెందిన వారే, విశ్వాసులే, దేవుని బిడ్డలే, కానీ విశ్వాసులకు తగినట్లుగా జీవించట్లేదు. దేవుని బిడ్డలే కానీ దేవునికి తగినట్లుగా జీవించట్లేదని ఎవరైనా చెప్తే ఇట్ మేక్స్ మీ క్రై. యోహాను కూడా అంటున్నాడు, నీ గురించి నా హృదయం ఎంతో సంతోషిస్తుంది. ఎందుకంటే నువ్వు ఆధ్యాత్మికంగా ఎదుగుతున్నావు. యువర్ లైఫ్ ఈజ్ గ్రేట్ ఇన్స్పిరేషన్ టు మెనీ పీపుల్. మన జీవితాలు, ప్రియ దేవుని బిడ్డలారా, ఒక చిన్న అధ్యాయాన్ని బైబిల్ ఎందుకు ఉంచాడో తెలుసా? 14 వచనాలు. నేను చాలాసార్లు చదివితాను. ఇప్పుడు ఈ అధ్యాయం ఉంచకపోతే ఏమవుతుంది? 2వ పత్రిక చూడండి, 13 వచనాలు ఉంటాయి. ఈ అధ్యాయాలు బైబిల్లో ఉంచకపోతే పెద్ద బైబిల్లో నష్టమే ఉంటుందా? ఎప్పుడు ఇలాగ ఆలోచించారా? ఈ 14 వచనాలు ఈ బైబిల్లో ఉంచకపోతే ఎవరికైనా నష్టమా? కానీ దేవుడు ఎందుకు చేర్చాడు? అది ఒక ప్రత్యేకమైన ఒక వ్యక్తి ఉన్నాడు అందులో. ఎంతోమందికి ఇన్స్పిరేషన్ తీసుకొచ్చావు ఒక వ్యక్తిని ఉన్నాడు కనుకనే ఆ 14 వచనాలు కూడా బైబిల్ గ్రంథంలో చేర్చబడ్డాయి. ఒక పత్రికగా చేర్చబడింది. అది యోహాను రాసిన చిన్న పత్రిక అనం, యోహాను రాసిన 3వ పత్రిక. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మొదటి పత్రిక 5 అధ్యాయాలు ఉన్నాయి, కానీ ఏమంటాము? యోహాను రాసిన 5 అధ్యాయాలు రాసిన మొదటి పత్రిక అనం, యోహాను రాసిన మొదటి పత్రిక. తర్వాత ఏమంటాం? యోహాను రాసిన 2వ పత్రిక. ఎన్ని ఉన్నాయని చదివితే 13 వచనాలు ఉంటాయి. 3వ పత్రికకు వస్తే 14 వచనాలు ఉంటాయి. ఈ 14 వచనాలు ఎందుకు బైబిల్లో దేవుడు చేర్చాడు? ఒక వ్యక్తి ఎంతమందికి ఇన్స్పిరేషన్గా ఉన్నాడో చూడండి. ఈజ్ నాట్ ఎ సర్వెంట్ ఆఫ్ గాడ్. అతడు దేవుని యొక్క సేవకుడు కాదు, అతడు ఒక విశ్వాసే. ఆ విశ్వాస గురించి ఎంత సంతోషించాడో దేవుడు, కనుకనే అధ్యాయం పెట్టు అన్నాడు యోహానుతో. హల్లెలూయా. దేవుడు అంత సంతోషించాడు కనుకనే బైబిల్లో పెట్టేశాడండి ఈ గ్రంథం. బైబిల్ అంటే చిన్న విషయం కాదు. ప్రపంచంలో అత్యధిక మనుషులను ప్రభావితం చేసే గ్రంథం ఇది. ప్రపంచంలో అత్యధికముగా ప్రింట్ అయ్యేటువంటి గ్రంథం ఇది. ప్రపంచంలో అత్యధికముగా సేల్ అయినటువంటి గ్రంథం ఇది. ఈ గ్రంథంలో ఒక 14 వచనాలు, ఒక 1/2 పేజీ ఉందండి. అంతే ఉందా? మీరు జాగ్రత్తగా దీన్ని కానీ మీరు పైకి స్క్రోల్ చేస్తే 1/2 పేజీ కూడా ఉండదు. 40% 30% ఉంటుంది ఒక పేజీలో, కొంచెం పైకెత్తితే. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఎందుకు చేర్చాడంటే ఒక ప్రత్యేకమైన జీవన విధానము తన జీవితంలో ఉంది. ఒకవేళ నువ్వు చిన్నవాడివే, నీకు పేరు అడ్రస్ ఏమీ లేకపోయినా, నీవు సత్యమును అనుసరించి జీవిస్తే నీ పేరు కూడా ప్రత్యేకంగా దేవుడు చూపిస్తాడు. నీ పేరును కూడా దేవుడు ఘనపరుస్తాడు. నన్ను కూడా మనము ఒక ఇన్స్పిరేషన్గా జీవించగలిగితే ఆ ఇన్స్పిరేషన్ ఏమిస్తుంది? మన యొక్క భౌతికపరమైనవి ఏమీ కూడా ఇతరులను ఇన్స్పైర్ చేయలేవు. నీవు సత్యమును అనుసరించి నడుచుకోవాలి. నువ్వు దేవుని యొక్క ప్రేమను పరదేశులకు కూడా చూపించాలి. ఎవరికి చూపించాలి? పరదేశులకు చూపించాలి. అంటే మనకు సంబంధించని వారు, మన కాస్ట్ కాదు, మన ఊరు కాదు, మనం ఎరగని వారు, కానీ వారు విశ్వాసులు గనక వారికి కూడా మనం ఏం చేయాలి? ప్రేమ చూపించాలి. సహోదరులకు నువ్వు చూపించినటువంటి ఆ ఆతిథ్యం,
విశ్వాసకు తగినట్టుగా చేసావు, ఇంకేం చెప్తున్నాడు, దేవునికి తగినట్టుగా కూడా నువ్వు చేయాలి. ఆమేన్. నువ్వు విశ్వాసకు తగినట్టుగా చేయకపోతే దేవునికి తగినట్టుగా ఇంకేంటి చేస్తావు? మీకు అర్థమవుతుందా? ఏబీసీడీలే రాకపోతే మనకి పైవి ఇంకేం వస్తాయి? విశ్వాసకు తగినట్టుగానే మనం జీవించకపోతే తర్వాత ఇంకేం వస్తాయి? అందుకే ముందు మనకేం నేర్పిస్తారు? ఆలను ఏబీసీడీలు నేర్పిస్తారు. నాకు డైరెక్ట్గా నాకు లైసెన్స్ చెప్పండి ఏమంటాం? నాకు బోరుగా ఉంది. సంవత్సరం నేర్చుకుంటారండి వీళ్ళు. ఏమి నేర్చుకుంటారంటే ఈ ఏబీసీలు ఎంతకాలం నేర్చుకుంటారు? పెద్దవైపోయాక చిన్నవంటారు, చిన్నవైపోయాక తర్వాత ఏమో కలిబ్రేటింగ్ అంటారు, ఆ లెటర్స్ అంటారు, ఈ లెటర్స్ అంటారు. ఈ ఇన్ని సంవత్సరం నాకు గొప్ప చికాకుండే చిన్నప్పుడు. సంవత్సరం అంతా దేనికి? ఇప్పుడు మీరు కూడా అన్న సార్ ఏంటి సార్ మాకు ఏబీసీడీలో చెప్తున్నట్టుంది. ఇది వస్తే దేవుడికి తగినట్టుగా జీవించగలుగుతాం, దేవుని నామానికి మహిమ కలుగుతుంది. కనుకనే ఆ చాప్టర్ని బైబిల్లోకి పెట్టేశారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక పేజ్, ఒక అర పేజ్, ఫుల్ పేజ్ కూడా కాదు, అటు ఇటు కూడా కాదు, దాన్ని ఎక్కడ పెట్టారు? బైబిల్లో పెట్టాడు. అంటే ఇఫ్ యు లివ్ లైక్ దట్, దేవుడు నిన్ను కూడా కనపరుస్తాడు. హల్లెలూయా. మనం ఏమనుకుంటామంటే నన్ను ఎవరు మెచ్చుకోవట్లేదు, నన్ను ఎవరు కనపరచట్లేదు, నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు, ఎంతమంది అనుకుంటారు. నువ్వు విశ్వాసకు తగినట్టుగా నువ్వు జీవిస్తే దేవుడే నిన్ను కనపరుస్తాడు. నీ అధ్యాయం బైబిల్లో ఉంచుతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ అధ్యాయం సంఘములో ఉంచుతాడు. నాట్ ఓన్లీ ఇన్ అవర్ చర్చ్, ప్రతి సంఘములో కూడా నిన్ను గూర్చిన సాక్ష్యం ఉంచుతాడు దేవుడు. హల్లెలూయా. విశ్వాసకు తగినట్లుగా మనం జీవించాలి. రెండవది, దేవునికి తగినట్లుగా జీవించాలి. అంటే సత్యమును అనుసరించాలి. అంటే ప్రతి దాంట్లో కూడా దేన్ని పెట్టాలి? మనం వాక్యాన్ని పెట్టాలి. అన్నీ పెట్టి, ఒక ఆయన ఇలా చెప్పాడు, అన్నీ పెట్టి పక్కన ఏం పెట్టాలట? 2 తూకం ఉన్నది కదా, లాస్ట్ మాట చెప్పి ముగించేస్తాను. తూకంలో ఏం పెడతారు? ముందు ఒకవైపు ఏం పెడతారు? రాళ్ళు పెడతారు. కేజీయా, 2 కేజీలో, 3 కేజీలో పెడతారు. ఇటువైపు ఏం చేస్తారు? మనం కొనుక్కునే వస్తువుని పెడతారు. వస్తువుని పెట్టి ఇంకా వేస్తుంటారు. ఎప్పటి వరకు వేస్తారు? 2. ఇప్పుడు మనం అన్నీ వేసి పక్కన ఏం వేయాలి తెలుసా? దేవుని వాక్యాన్ని వేయాలి. హలో, ఇప్పుడు అన్నీ వేసి పక్కనే వేయాలి. దేవుని వాక్యము ఇది కరెక్ట్గానే ఉందా? దేవుని వాక్యము ఇది అలాగేనే ఉందా? నేను చేసేవన్నీ, నేను చెప్పేవన్నీ, నా క్రియలన్నీ దేవుని వాక్య ప్రకారంగా అన్నీ ఒక ఏమంటారు దాన్ని? ఒకవైపు తూకంలో వేసి రెండవ పక్క దేవుని వాక్యాన్ని వేయాలి. దేవుని వాక్యం వేసి నేను చెప్పేవి, నేను చేసేవన్నీ కూడా దేవుని వాక్య ప్రకారంగా ఉంటే, ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు ఆధ్యాత్మికంగా వర్ధిల్లుతున్నావు. ఆమేన్. లేకపోతే ఏమవట్లేదు. నీకేమున్నా దేవుడు ఏమంటాడు? ఆత్మలో నువ్వు వర్ధిల్లట్లేదు, నీవు పరలోక రాజ్యంలో ప్రవేశించుట దుర్లభం కాదు. ఏముంది అక్కడ? ఎంతో దుర్లభము, ఎంతో దుర్లభం. కనుక మనము చేసేవి పరలోక రాజ్యంలోనికి వెళ్ళడానికి చేయాలన్నీ కూడా. ఆమేన్. దేంట్లోకి వెళ్ళడానికి? పరలోక రాజ్యంలోనికి వెళ్ళడానికి చేయాలి. అది చేయాలంటే పక్కన ఎవరిని పెట్టాలి? వాక్యాన్ని పెట్టాలి. అలాగే మనం ఏది చేసినా కూడా దేవుడు గణపరచాలంటే, దేవుడు మహిమ పొందాలంటే, దేవుడు హెచ్చింపబడాలంటే పక్కనే ఉండాలి, వాక్యం ఉండాలి. కొంతమంది వాక్యం పక్కన పెట్టండి ఏమంటారు? వాక్యం పక్కన పెట్టండి, నోరిప్పితే మీరు ప్రతిదానికి వాక్యం అంటారు. వాక్యం పక్కన పెడితే ఏముంటుంది? నువ్వు పైకి వెళ్ళిపోతావు. ఎవరు పైకి వెళ్ళిపోతారు? ఇప్పుడు తోకం గుండు తీసేసి వేస్తే ఏమవుతుంది చెప్పండి? మనమే బరువు, మనమే. వాక్యం పెడితే ప్రియ దేవుని బిడ్డలారా, మనము ఏ స్థితిలో ఉన్నామో తెలుస్తుంది. అప్పుడు అంటారు, ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవన్నీ విషయములలో సౌఖ్యముగా ఉండి వర్ధిల్లాలని నీ కొరకు నేను ఏం చేస్తున్నాను? ప్రార్థించుచున్నాను. ఎంతమందికి అన్ని విషయాల్లో సౌఖ్యంగా ఉండి వర్ధిల్లాలని ఉంది? అందరికీ ఉంటుంది. ఎందులో వర్ధిల్లాలి? మొదట ఆత్మలో వర్ధిల్లాలి. సొలొమోను ఏం ప్రార్థన చేశాడు? పేదరికమునైనను ఐశ్వర్యమైనను అంటారు ధైర్యంగా. అలాగనగానే దేవుడు అయితే ఇచ్చి తీసుకుంటే, పేదరికంనైనను ఐశ్వర్యంనైనను
పొంద ప్రయాసపడకము అన్నాడు. ఐశ్వర్యం ఏమన్నాడు? పొంద ప్రయాసపడకము అన్నాడు. ఇక్కడ అంటున్నాడు నాకు దయచేయొద్దు. ఇలాంటివే చెప్తాను. నేను చెప్పట్లేదు, బైబిల్లో ఉంది. ఎప్పుడైనా సరే మీరు ఏం చేయాలి తెలుసా? ఎవరేం చెప్పినా బైబిల్లో ఉందా లేదా? బైబిల్లో ఉంది. నేను ప్రార్థన చేసుకుంటాను, ప్రియదేవుడు. ఐశ్వర్యము మనకు నెమ్మది ఇవ్వదు, కానీ ఆధ్యాత్మికమైన ఎదుగుదల కొరకు మనం ప్రార్థించాలి. ప్రభువా, నేను ఆత్మలో ఏమవ్వాలి? వర్ధిల్లాలి. ఆత్మలో వర్ధిల్లిన వాడు అన్ని విషయాల్లో సౌఖ్యముగా ఉంటాడు. ఆమేన్. హల్లెలూయా. చూడండి, మీరు ఒకవేళ ఐశ్వర్యం ఉంటే నెమ్మది ఉండదు. నెమ్మది ఉండదు. ఐశ్వర్యం ఉంటే ఏముండదు? నెమ్మది ఉండదు. కానీ ఐశ్వర్యంతో పాటు ఆధ్యాత్మిక ఎదుగుదల మనలో ఉంటే మనం గొప్ప శాంతి, సమాధానం కలిగి ఉంటాం. ఆమేన్. మరో విషయం చెప్తున్నా, నీ గురించి ఇతరులు సాక్ష్యం చెప్పేటట్లుగా మన జీవితం ఉండాలి. దానికోసం ప్రయాసపడాలి. ప్రభా, నా గురించి ఎవరైనా ఎక్కడైనా సాక్ష్యం చెప్పాలి. ఎప్పుడైనా మీ గురించి ఎవరైనా అలాంటి సాక్ష్యం చెప్తే ఏమని? బాగా వంట చేస్తుందండి, బాగా వంట చేస్తుంది. మీరు చేయకపోయినా ఎక్కడ తెచ్చుకోవచ్చు ఏంటి? మంచి మంచి హోటల్స్ పేర్లు ఉన్నాయి. మీరు ఎప్పుడైనా కావాలనుకుంటే ఇక్కడ మీ పేర్లు చెప్తాను, వాళ్ళకి అడగండి, వాళ్ళు ఏ హోటల్ పేరు చెప్పేస్తారు. మీకు ఎప్పుడైనా, నాకు తెలియదు ఏ హోటల్లోంచి, వాళ్ళకి మీకు చెప్తాను, వాళ్ళు ఏ అడ్రస్లో ఎక్కడ ఏది తింటే చెప్పేస్తారు. తెలుసా మీకు? కొన్ని నేను అడుగుతాను, కొన్ని రాజకుమార్ని అడుగుతాను, కొన్ని బెన్నీని అడుగుతాను, కొన్ని చిన్నారిని అడుగుతాను. ఎందుకంటే అవి వాళ్ళకే తెలుస్తాయి. ఇది ఎక్కడ దొరుకుతుంది, ఇది ఎలాగుంటుంది అని అడిగితే వాళ్ళు చెప్పేస్తారు. ఎందుకు చెప్పాను ఈ మాట? మీ గురించి ఇతరులు ఎక్కడైనా ఏమని సాక్ష్యం చెప్పాలి? మా వాడికి అన్నీ తెలుసండి, వాడికి ఎక్కడ ఏం దొరుకుతాయో తెలుసు, ఎక్కడ ఏం తింటారో తెలుసు, ఏది బాగోదో తెలుసు. ఈ సాక్ష్యం వల్ల పెద్ద ఉపయోగం ఏం లేదు. ఆధ్యాత్మికమైన సాక్ష్యం చెప్పాలి. గాయ గురించి ఎలాంటి సాక్ష్యం చెప్పారో అలాంటి సాక్ష్యం మీ గురించి చెప్పాలి. హల్లెలూయా. అతడు గొప్ప విశ్వాసి అండి. అతడు విశ్వాసికి తగినట్లుగా జీవిస్తాడు. అతడు దేవునికి తగినట్లుగా జీవిస్తాడు. అతని ప్రేమ, అతని యొక్క వాక్యానుసారమైన జీవితం మా అందరికీ ఎంతో ఇన్స్పిరేషన్ అని చెప్తే నీకు ఇంక తిరగలేదు. ఇది ఎక్కడికి వెళ్ళిపోతుంది తెలుసా? నీ అధ్యాయం ఇంకా ఖాళీ ఉంది అక్కడ, సగం పేజీ. ఆ సగం పేజీలో మనం సెట్ అయిపోతుంది. హల్లెలూయా. ఆ సగం పేజీలో మన పేర్లు సెట్ అయిపోవాలి. దేవునికి స్తోత్రం కలుగును కాక. అందుకే దేవుడు సగంతో ఆపిసాడేమో, ఇంకా ప్లేస్ ఉంది మన పేర్లు రాయడానికి. ఆమేన్. ఎంతమంది పేర్లు అలా రాయబడాలని ఉంది? అక్కడ ఉంటే లేదు, మాకు ఇక్కడ చాలండి, మాకు ఇక్కడే ఉండండి, మేము అక్కడికి వెళ్ళిపోతాం. ఎక్కడికి వెళ్ళిపోతాం? పరలోకంకి వెళ్ళిపోతాం. దేవునికి స్తోత్రం. అక్కడ మా పేర్లు ఉండాలి. అమ్మా ప్రభా, ఈ గ్రంథంలో మా పేరుందా? ఎంత ఆనర్, ఎంత డిగ్నిటీ. కొంతమంది పేర్లు ఉండిపోతే కొంతమంది ముఖాలు మార్చుకుంటారట పరలోకంకి వెళ్ళిన తర్వాత కూడా. ముఖాలు ఏం చేస్తారు? కానీ చప్పట్లు కొట్టాలి. అక్కడ చప్పట్లు కొట్టకపోతే వీళ్ళు కొట్టేస్తారు, దేవదూతలు కొట్టేస్తారు. మనకి నచ్చనేలు గిఫ్ట్ ఇస్తున్నా కూడా మనం ఏం చేయాలి? మనం ఇక్కడ చూడండి, ఒకరికి ఎవరికో గిఫ్ట్ ఇచ్చాం అనుకోండి, కొట్టం మనం. కానీ పరలోకంలో కొట్టాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇప్పుడు వాళ్ళకి గిఫ్ట్ ఇస్తున్నారు, దూతలు చూస్తారు, ఏం కొట్టలేదు డబ్బులు. ఏం చేయాలి ఇప్పుడు? చప్పట్లు కొట్టాలి. చప్పట్లు కొట్టేవాళ్ళం కాదు, చప్పట్లు కొట్టించుకునే స్థితిలో ఉండాలి మనం. హల్లెలూయా. చప్పట్లు మన గురించి కూడా కొట్టేటట్లుగా మనం జీవిస్తే ఎంతమంది ఉంటారు తెలుసా? కోట్లాది దేవదూతలు ఉంటారు, కోట్లాది విశ్వాసులు ఉంటారు. వారందరి మధ్యలో దేవుని సింహాసనం దగ్గరికి పిలుస్తారు మీ పేరు. నువ్వు వెళ్తుండంతసేపు కొడుతూనే ఉంటారు. అసలు అంతమంది చప్పట్లు కొడుతుంటే ఎలా ఉంటుంది తెలుసండి? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. టీవీలో కానీ ఎవరైనా రాజకీయ నాయకులు వెళ్తున్నప్పుడు మీ ముఖం అలా కనబడి దానికి ఎంతసేపు చూస్తారో అలాగా. ఎవరో రాజకీయ నాయకులు వెళ్తున్నప్పుడు ఒక వీడియో అలాగ వెళ్తున్నప్పుడు మీరు కూడా కనబడ్డారు అంతే. ఇంక అందరికి ఏం చెప్తారు తెలుసా? నేనున్నాను చూసావా అక్కడ. ఏంటి నిన్ను అతను చూడాలా, నిన్ను చూడాలా? నేనున్నాను చూసావా, నేనున్నా. ఓ దారిపోతుంటే ఇలాగ అంతేనే నీకు అంత సేపు చూసేస్తుంటే పరలోకంలో కోట్లాది ప్రజల మధ్యలో నిన్ను చప్పట్లు కొడుతుంటే ఎంత ఘనత. ఆమేన్. ఎప్పుడు కొడతారు? ఇక్కడ కొట్టకపోతే మనం అలిగేస్తాం, కడిగేస్తాం, దులిపేస్తాం ఒకటి.
అక్కడ దులపడానికి ఉండదు, నిన్ను దులిపేస్తారు. అక్కడ మనల్ని దులిపేస్తారు మనం అలిగామంటే. నో మోర్ అలుగుడు, గొనుగుడు, సొడుగుడు ఏం ఉండకూడదు, నవ్వుతూనే ఉండాలి. నవ్వు, అది అలా నవ్వుతున్నారు. సంతోషంగా ఉండాలి. పరలోకం ఏంటి? సంతోషంగా ఉండాలి. చర్చలు కూడా ఎలా ఉండాలి? సంతోషంగా ఉండాలి. అందుకే పౌలేమన్నాడు, ఆనందించండి అన్నాడు. హల్లెలూయా. ఫిలిప్పీ పత్రిక మేము ముగించాం బైబిల్ స్టడీలో. ఎఫెసీ పత్రిక కూడా స్టార్ట్ చేస్తాం. బైబిల్ స్టడీ ఎంత చక్కగా వెళ్తుంది. దేవుని వాక్యం నేర్చుకోవాలనుకున్న వాళ్ళు శుక్రవారం కూడా వచ్చి దేవుని వాక్యం నేర్చుకోండి. కనుక ఈరోజు ఈ వాక్యం ఎన్నిసార్లు చదివాను తెలుసా నేను? ఆ 14 వచనాలు ఎంత అద్భుతంగా ఉంది. చదువుతున్న కొద్దీ ఒక్కొక్క పాయింట్ వస్తుంది, చదువుతున్న కొద్దీ. కనుక మీ అందరూ కూడా ఆధ్యాత్మికంగా వర్ధిల్లి అనేక విషయాల్లో సౌఖ్యముగా ఉంటూ ఇంకా దీవించబడాలని నేను కూడా కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ద లార్డ్. ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. విన్నాము, వెళ్ళిపోయాం కాదు, ఒక ప్రార్థన చేసుకోవాలి. యామ్ ఐ గ్రోయింగ్ స్పిరిచువలీ? యామ్ ఐ ప్రాస్పరింగ్ స్పిరిచువలీ? నేను ఆధ్యాత్మికంగా ఎదుగుతున్నానా? ఒక్క నిమిషం. అలా విన్నాము, వెళ్ళిపోయాము, పాస్టర్ గారు ఏదో చెప్పారు, ఏదో నవ్వుకున్నాము, ఏదో సరదాగా అయిపోయింది కాదు. లెట్ us టేక్ ఎ డిసిషన్. ఒక కమిట్మెంట్ మనం తీసుకుందాము. ప్రభా, నేను ఆధ్యాత్మికంగా ఎదగాలి ప్రభా. ఒక సాధారణమైన ఒక వ్యక్తి, గాయు, అతని ఊరు తెలియదు, అతని ఇంటి పేరు తెలియదు, అతని అడ్రస్ రాయలేదు. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్చున్న ప్రకారము నువ్వు అన్ని విషయాల్లో వర్ధిల్చు సౌఖ్యముగా ఉండవలనని నేను నీ కోసం ప్రార్థిస్తున్నాను. మై బిలవర్డ్, యాజ్ యూ ప్రాస్పరింగ్ ఇన్ యువర్ సోల్, ఐ విష్ you may prosper in all things, in health, in everything you may prosper. I wish అంటున్నాడు. నేను ప్రార్థిస్తున్నాను నీ కొరకు అన్ని విషయాల్లో వర్ధిల్లాలని. ప్రియ దేవుని బిడ్డలారా, ఆర్థికపరమైన ఆశీర్వాదం కాదు, ఆత్మలో వర్ధిల్లాలి. మంచి సాక్ష్యం మనం పొందుకోవాలి. సంఘములో సాక్ష్యం పొందుకోవాలి, సంఘము బయట సాక్ష్యం పొందుకోవాలి. ఎక్కడికి వెళ్తున్నా మన గురించి చెప్పుకునేటట్లుగా మనం జీవించాలి. నువ్వు వాక్యానుసారంగా జీవిస్తే, నువ్వు ఒక విశ్వాసకి తగినట్లుగా జీవిస్తే, నువ్వు దేవునికి తగినట్లుగా జీవిస్తే, దేవుడు నీ పేరును గొప్ప చేస్తాడు. దేవుడు నీ పేరును తన గ్రంథంలో రాసుకుంటాడు. కోట్లాది ప్రజల మధ్యలో నిన్ను కనపరుస్తాడు. ప్రభువా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఆ రీతిగా నేను ఎదుగుటకు నాకు సహాయం చేయమని అడగండి పరిశుద్ధాత్మని. ఇప్పటి వరకు మీరు ఒకవేళ అలాగ ఎదగకపోతే, ప్రభువా మమ్మల్ని క్షమించండి, ప్రభువా మమ్మల్ని క్షమించండి. మనుషులు మమ్మల్ని పొగడలేదని, మనుషులు మా గురించి మంచిగా చెప్పలేదని మేము బాధపడుతున్నాం. కానీ నీవే ఒక వ్యక్తిని ఘనపరచువాడువు, నీవే ఒక వ్యక్తిని హెచ్చించువాడు తండ్రి. ప్రభువా, ఈ మాటలు అందరి జీవితాల్లో ఫలించాలని కోరుకుంటున్నాను. ఎవరైతే నాయన అలాగ ఎదగాలని ప్రార్థన చేస్తున్నారో వారికి నీ కృప దయచేయి. వారు ఆత్మలో వర్ధిల్లినట్లుగా సహాయం చేయి ప్రభువా. వారు అన్ని విషయంలో వర్ధిల్లినట్లుగా సహాయం చేయండి. ఈ మాటలు అందరిలో కూడా ఫలించాలని కోరుతూ యేసు శక్తిగల నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.